ఓయ్ కాస్త వినండోయ్. ముందుకైతే నా డ్రెస్ అండ్ నా ఫేస్‌నైతే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే సడెన్‌గా అయితే ఇలా వంట చేయాల్సొచ్చింది. అందుకని చెప్పేసి ఏమీ రెడీ అవ్వలేదు. ఇంతకీ ఏం చేస్తున్నాననుకుంటున్నారా? వదినైతే వచ్చిందని చెప్పాను కదా! వాళ్ళ కోసం ఏదో ఒక స్నాక్ ఐటెమ్ చేయాలని చెప్పేసి, ఇంక ఇలా పొటాటో ఉంటే దాంతో అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకీ ఏమనుకుంటున్నారా? పొటాటో చీజ్ బాల్స్ అనమాట. ఎప్పటినుండో చేద్దామనుకున్నాను. ఈ రోజైతే కుదిరింది. పొటాటోస్ బాయిల్ అయ్యాక ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, కస్తూరి మేతి అండ్ జీలకర్ర, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ మంచిగా యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లవరు లేదంటే మైదా పిండైనా పర్వాలేదండి. ఇలా వాటరేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ ఉంటది కదా! దాని పౌడర్ కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అసలైన టాస్క్ అయితే మొదలైంది. ఏంటంటే ఇలా బంగాళదుంప ఉంది కదా! ఉడకబెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్నది. అది అలా బాల్‌లా చేసుకొని అందులో చీజ్ పెట్టుకొని గట్టిగా చుట్టుకోవాలి. ఒక 10 బాల్స్ అయితే బానే వచ్చాయి. బాగా ఫ్రై అయ్యాయి కూడాను. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా మైదా పిండిలో అండ్ బ్రెడ్ పౌడర్‌లో ఇలా అయితే ప్రిపేర్ చేసుకొనైతే పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ వేడెక్కాక ఇంకా బాల్స్ అన్నీ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా 8 బాల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకు బాగా అనిపించింది. అబ్బా! ఫస్ట్ టైమ్ చేసినా బా వచ్చాయే అనుకున్నాను. కానీ సెకండ్ రౌండ్ వేశాక చూడండి మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అయింది. అసలు నేను షాకు. ఛీ! ఇలా అయిందేంటా అనిపించింది. అయినా పర్లేదు తినేసాం. ఏం చేస్తాం? ఇంకా మా వదినకైతే పెట్టాను. చాలా బాగున్నాయి అనేది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయాయండి. ఇక్కడ నా చిట్టి తల్లకైతే చాలా బాగా నచ్చాయి. ఇంక తను పడుకొని లేసిన వెంటనే ఇంక ఒక బాల్ అయితే తినేసింది. సూపర్ అని కూడా చెప్తుంది. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదనమాట. బాయ్ బాయ్.